ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలను కాజేసిన అద్దె బస్సు డ్రైవర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. వరంగల్ నుంచి నిజామాబాద్ వస్తున్న బస్సులో డ్రైవర్ రామ్మోహన్ రెడ్డి తన పక్కనే ఉన్న ప్రయాణికుల బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాలను దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారడంతో స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్ను విధుల నుంచి తప్పించారు. ఇక అతడిని ఎక్కడా విధుల్లోనికి తీసుకోవద్దని కూడా అన్ని డిపో మేనేజర్లకు సమాచారాన్ని అందించారు. అవే మేడం పర్సులకి వెళ్ళి తీసుకొని చెంప వాళ్ళకి కొట్ట ఇంకోసారి ఏమనుకుంటాను. ఇంకా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటా తీసేశారు. వాళ్ళు ఫస్ట్ నువ్వు కింది దిగు. పడిపోయిందా? నువ్వు తీసినావా? పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది బాగులకెళ్ళి తీసినానేది కాదు నీకు ఎక్కడ. అదే ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టన్నా మొత్తం సార్ దిగో సరే మీదే ఉన్నాయా? రైట్, ఇక డ్రైవర్ చోరీ చేస్తూ ఉండగా వీడియో ప్రయాణికులు తీయటంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. వారిని చర్యల్లోనికి తీసుకోవద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ముఖ్యంగా వరంగల్ నుంచి నిజామాబాద్ వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు చేతివాత ప్రదర్శించాడు. ముఖ్యంగా అంటే అక్కడ నుంచి వరంగల్ నుంచి బయలుదేరినటువంటి బస్సు తన వెనకాల సీట్ లో కూర్చున్నటువంటి ఒక మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను తీసుకున్నటువంటి దృశ్యాలను పక్కనున్నటువంటి తోటి ప్రయాణికుడు వీడియో తీశాడు. అయితే ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ తన బంగారం పోయిందంటూ మహిళ అక్కడ అడగడంతో కొద్దిగా ఆ తతంగాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. దీంతో అంటే అక్కడ ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు డ్రైవర్ ను ప్రశ్నించారు. అదేవిధంగా దాడి చేసిన పరిస్థితి. మొట్టమొదటిగా కింద పడ్డదని చెప్పినటువంటి బుకాయించినటువంటి డ్రైవర్ రామ్మోహన్ రెడ్డి తర్వాత తన యొక్క తప్పును ఒప్పుకున్న పరిస్థితి. అయితే ఇదే విషయంలో ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులకు పోలీసులకు కూడా ఒక మహిళ అదేవిధంగా తోటి ప్రయాణికులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో కూడా సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ కావడంతో ఆ యొక్క డ్రైవర్ రామ్మోహన్ రెడ్డిని విధుల నుంచి తప్పించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిపోల వద్ద కూడా అతన్ని విధుల్లోకి తీసుకోవద్దని చెప్పేసి సూచించినట్టు అధికారులు తెలిపారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టన్నా మొత్తం మనమే కాపాడేది పోయి పడ్డదానికి నువ్వు తీసినా మేడం సారీ మేడం ఏడ్రానా రింగులు ఉన్నాయి, 2-3 దిమ్మలు ఉన్నాయి. ఇవేనా అవే మేడం పర్సులకి వెళ్ళి తీసుకొని చెంప వాళ్ళకి కొట్ట ఇంకోసారి ఏమనుకుంటాను. ఇంకా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటా తీసేశారు. వాళ్ళు ఫస్ట్ నువ్వు కింది దిగు. పడిపోయిందా? నువ్వు తీసినావా? పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది బాగులకెళ్ళి తీసినానేది కాదు నీకు ఎక్కడ. అదే ఇంకా